గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామా, ప్లాంట్స్ ఇన్ అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్. అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్. అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో అడాప్టేషన్ అనేది ఎలా జరుగుతుంది. అలాగే ల్యాండ్ మీద ఉండే ప్లాంట్స్. ల్యాండ్ మీద ఉండే ప్లాంట్స్ ఏమన్నామా, టెరిస్ట్రియల్ ప్లాంట్స్. టెరిస్ట్రియల్ ప్లాంట్స్. ల్యాండ్ మీద ఉండే ప్లాంట్స్ ఏమన్నామా, టెరిస్ట్రియల్ ప్లాంట్స్. అలాగే ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ని టెరిస్ట్రియల్ యానిమల్స్ అంటారు. అలాగే మనం నిన్న ప్లాంట్స్ ఇన్ డెజర్ట్లో ఉండే ప్లాంట్స్ చెప్తాం. డెజర్ట్లో ఏం ప్లాంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం, క్యాక్టస్. ఈ క్యాక్టస్కి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, లీఫ్ లాగా. మన మామూలు ప్లాంట్స్ అయితే లీఫ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. కానీ ఈ క్యాక్టస్ ప్లాంట్ బాగా లోతుగా వెళ్ళనేవి ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఈ క్యాక్టస్ ప్లాంట్స్కి ఆల్రెడీ మామూలు ప్లాంట్లు అయితే లీఫ్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. కానీ వీటికి లీఫ్స్ ఉన్నాయా, లేవు. కానీ లీఫ్ లాగా వర్క్ చేసేవి ఏంటంట, స్పైన్స్. SPINES, స్పైన్స్. ఇవి ఏం చేస్తాయి, ప్రివెంట్ లాస్ ఆఫ్ వాటర్. మనకి డెజర్ట్లో వాటర్ చాలా తక్కువగా ఉంటుంది కదా, ఈ స్పైన్స్ అనేవి వాటర్ని అంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ స్పైన్స్ అనేవి యూజ్ చేసుకొని అది ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది. ఇంకా డెజర్ట్ కాకుండా ఇంకా ఫారెస్ట్లో ఏవే ప్లాంట్స్ ఉంటాయంట, ఫారెస్ట్. మనం నిన్న డెజర్ట్ ఫారెస్ట్ గురించి చెప్తున్నాం. ఫారెస్ట్లో ఏ ప్లాంట్స్ ఉంటాయి, టాల్ ట్రీస్, స్మాల్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. టాల్ ట్రీస్, స్మాల్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ టాల్ ట్రీస్ ఏం చేస్తే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఎండ అనేది సరిగ్గా తగలదు. చాలా బుషీగా ఉంటాయి అన్నమాట, గుబురుగా ఉండడము. ఇంకా అక్కడ ఫారెస్ట్లో ఉండే సాయిల్ ఫెర్టైల్గా ఉంటుంది, అంటే సారవంతంగా ఉంటుంది. ఈ బుషెస్గా అంటే ఇవి బాగా గుబురుగా ఉండడం వల్ల ఏమవుతుంది, కింద సన్లైట్ అనేది పడినప్పుడు ఏమవుతుంది, కింద ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయి కొన్ని. ఆ ప్లాంట్స్ ఎలా ఉంటాయంటే వాటి లీవ్స్ చాలా పెద్దగా ఉంటాయంట, లీవ్స్. అంటే సరిపడినంత ఎండ తీసుకొని ఫెర్టైల్గా ఉండడం వల్ల లీవ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా తక్కువగా సన్ అనేది ల్యాండ్ మీద పడడం వల్ల అవి చాలా గుబురుగా దట్టంగా పెరుగుతాయి అన్నమాట. ఇవి మనం నిన్న చెప్పుకున్న ప్లాంట్స్ ఇన్ డెజర్ట్, ప్లాంట్స్ ఇన్ ఫారెస్ట్. ఈరోజు మనం ప్లాంట్స్ ఇన్ హిల్స్ అండ్ మౌంటైన్స్లో ప్లాంట్స్ ఎలా ఉంటాయో చెప్పుకుందాం. ఈరోజు టాపిక్ హిల్స్ అండ్ మౌంటైన్స్. Plants in hills and mountains. అంటే హిల్స్ అంటే ఏంటి, కొండలు. మౌంటైన్స్ అంటే ఏంటి, మంచు కొండలు.
అంటే కొండల్లోనూ మంచు కొండల్లోనూ ప్లాంట్స్ అనేవి అలా ఉంటాయి. మీరు పేజ్ నెంబర్ 36 తీయండి అమ్మా. పేజ్ నెంబర్ 36. ఓకే. ఇన్ ద హిల్స్ అండ్ మౌంటైన్స్ ద ట్రీస్ హ్యావ్ స్పెషల్ ఫీచర్స్. హిల్స్ అండ్ మౌంటైన్స్లో ప్లాంట్స్ స్పెషల్ ఫీచర్స్ ఉంటాయంట. అవేంటో చూడండి. ఈ హిల్స్ అండ్ మౌంటైన్స్లో ప్లాంట్స్కి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయంట. స్పెషల్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ కోల్డ్ అండ్ స్నోఫాల్. కోల్డ్ నుంచి స్నోఫాల్. స్నో అంటే ఏంటి? మంచు. కోల్డ్ అంటే చల్లదనం. వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుందంట. ట్రీస్ ఆర్ జనరల్లీ టాల్ అండ్ కానికల్ ఇన్ షేప్ టు అలౌ ద స్నో. ఇవి జనరల్గా ఎలా ఉంటాయి? టాల్గా. ఇంకా ఎలా ఉంటుంది? టాల్ అండ్ కొనికల్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఓకే. ట్రీస్ ఆర్ జనరల్లీ టాల్ అండ్ కొనికల్ in shape to allow the snow and sideway. Their flowers are modified into cones. వాటి ఫ్లవర్స్ ఎలా మోడిఫై అవుతాయంట? కోన్ లాగా అవుతాయట. Therefore they are called coniferous trees. వాటిని ఏమన్నారు? coniferous trees. coniferous trees. ఇలా టాల్గాను కోనికల్ షేప్లో ఉండేవి హిల్స్ అండ్ మౌంటైన్స్లో ఉండే ప్లాంట్స్ని, అంటే స్నో పడినా ఈజీగా మూవ్ అయిపోతాయి, అంటే కిందకి జారిపోతాయి. కాబట్టి ఆ ట్రీస్ని కోనిఫెరస్ ట్రీస్ అంటారు. సమ్ ఎగ్జాంపుల్ ఫిర్, పైన్, డిడార్. ఫిర్ పైన్, DEODAR. ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయంట. ఫిర్, పైన్ అండ్ డిడార్. ఓకే. ఆల్రెడీ మనకి ఇక్కడ పిక్చర్లో ఇచ్చాడు చూడండి, కోన్ ఆఫ్ పైన్ ట్రీస్. వాటి ఫ్లవర్స్ అలా ఉంటాయి అన్నమాట. పైన్ ట్రీ కూడా ఇచ్చాడు అక్కడ పక్కన. ఎలా ఉంది? ఇలా కోన్ షేప్లో ఉంది. కోన్ షేప్లో ఉంది. ఇలా కోన్ షేప్లో ఉందన్నమాట ట్రీ. ఈ కోన్ షేప్లో ఉన్నప్పుడు ఏం చేస్తాయంట? ఆ మంచు కొండల్లో మంచు ఎక్కువ పడుతుంది కదా, మంచు పడినప్పుడు ఆ చెట్ల మీద పడినప్పుడు అవి ఆ కోన్ షేప్లో ఉండడం వల్ల ఏమవుతుంది? అవి ఈజీగా జారిపోతాయి. ఆ స్నో అనేది ఈజీగా కిందకి పడిపోతుంది, జారిపోతుంది అన్నమాట. ఇది ఏంటి? పైన్ ట్రీ అన్నమాట. ఫిర్ అంటే దేవదారు వృక్షం అంటారు. దేవదారు వృక్షం. డిడార్ కూడా సేమ్ అలాంటిది, కానీ కొన్ని షేప్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి స్కూల్లో ఉంది ఒకటి, అది కూడా కోన్ షేప్లోనే ఉంటుంది. 5th క్లాస్ తెల్లగా ఉంది, అది కూడా కోన్ షేప్లోనే ఉంటుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఓకే. ఇలాంటి ప్లాంట్స్ని ఏమన్నారు? కోనిఫెరస్ ట్రీస్. అంటే మంచు పడినా సరే ఈజీగా చల్లని వాతావరణంలో ఉన్న అవి టాల్గా ఉంటాయి, కోనికల్ షేప్లో ఉంటాయి. మంచు పడితే ఈజీగా కిందకి మూవ్ అయిపోతాయి. కాబట్టి ఆ ట్రీస్ని అంటారు కోనిఫెరస్ ట్రీస్. కోన్ షేప్లో ఉన్నాయి కాబట్టి అవి కోనిఫెరస్ ట్రీస్ అంటారు. ఎక్కడ ఏమేమి ట్రీస్ ఉంటాయంట? ఫిర్, పైన్, డిడార్. అసలు వీటి స్పెషల్ ఫీచర్స్ ఏంటో చూడండి. Some of the adaptation of coniferous trees are: the trees are conical in shape to allow the snow to sideways. Snow ఉన్నప్పుడు అవి ఏమవుతాయి? ఈజీగా కిందకు మూవ్ అయిపోతాయి. They have needle shaped leaves. అవి లీవ్స్ చూడడానికి ఎలా ఉంటాయంట? నీడిల్ షేప్లో ఉంటాయట. నీడిల్ షేప్డ్ లీవ్స్ దట్ హెల్ప్ దెమ్ టు రెడ్యూస్ ద లాస్ ఆఫ్ వాటర్. ఆ లీవ్స్ ఎలా ఉపయోగపడతాయి? రెడ్యూస్ లాస్ ఆఫ్ వాటర్. ద లీవ్స్ హ్యావ్ థిక్ వ్యాక్సీ కోటింగ్. ఇంకా లీవ్స్ ఎలా ఉంటాయి? వ్యాక్సీగా ఉంటాయి. వ్యాక్సీ కోటింగ్. వ్యాక్స్ అంటే ఏంటి తెలుసు కదా? మైనం. వ్యాక్స్ కోటింగ్.
లీవ్స్ వ్యాక్స్ కోటింగ్గా ఉంటాయి. వ్యాక్స్ అంటే తెలుసు కదా, మైనం ఎలా ఉంటుంది, మనకి ఇంట్లో కొవ్వొత్తులు ఉంటాయి కదా, దాన్ని వ్యాక్సే కదా అంటారు. వ్యాక్సీ కోటింగ్గా ఉంటాయి అన్నమాట. వ్యాక్సీ కోటింగ్ దట్ హెల్ప్ టు ప్రొటెక్ట్ ద లీవ్స్ ఫ్రమ్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ డ్యూ టు ద స్నో. స్నో నుంచి అంటే మనకి ఎక్కువ మంచు కొండల్లో ఎక్కువ స్నోతో మునిగిపోతూ ఉంటాయి చెట్లు. మనం ఇక్కడ మౌంటైన్స్లో ఉండే చెట్లు బాగా మంచు పడి కప్పడిపోతాయి, అంటే మూసుకుపోతాయి. మూసుకుపోయినప్పుడు అవి ఏం చేస్తే, అదే ఇక్కడ మన సరౌండింగ్స్లో ఉండే చెట్లు అనుకోండి, ఎక్కువ మంచు కానీ ఎక్కువ వర్షం కానీ పడినప్పుడు కొన్ని పాడైపోతాయి. కానీ ఈ మౌంటైన్స్లో ఉండే ప్లాంట్స్ కోనికల్ షేప్లో ఉంటాయి, వాటి లీవ్స్ వ్యాక్స్ కోటింగ్. ఇప్పుడు తామర పువ్వు ఉంది, తామర పువ్వు ఉంది, తామర ఆకు ఉంది. ఈ తామర ఆకు మీద మనం వాటర్ వేసామనుకోండి, ఆ వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. అలాగే ఈ కోనికల్ షేప్లో ఉన్న ట్రీస్ కూడా లీవ్స్ వ్యాక్స్ కోటింగ్గా ఉంటాయి. అంటే దాని మీద కూడా వాటర్ కానీ స్నో కానీ పడినప్పుడు అవి ఈజీగా కిందకి మూవ్ అయిపోతాయి. అందుకనే ఆ లీవ్స్కి వ్యాక్స్ కోటింగ్ ఉంది, అంటే అదొక స్పెషల్ ఫీచర్. ఓకే, నెక్స్ట్ the leaves generally in a dark green color which help in absorbing the maximum heat during the sunny day to prepare food. ఇంకా ఇది ఏం చేస్తుంది, ఎక్కువ దీని లీవ్స్ ఎలా ఉంటాయి, డార్క్ గ్రీన్లో ఉంటాయి. డార్క్ గ్రీన్, ఈ డార్క్ గ్రీన్లో ఉన్న లీవ్స్, అసలు మనకి ప్లాంట్స్లో ఫుడ్ ప్రిపేర్ చేసే పార్ట్ ఏంటిది, లీఫే కదా ఫుడ్ ప్రిపేర్ చేసేది. దీంట్లో కూడా లీఫే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, కానీ ఇది ఏ కలర్లో ఉంటుంది, డార్క్ గ్రీన్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అనమాట, మరి మంచు పడినప్పుడు సన్ అనేది రాదు, సన్ అనేది రాకపోతే ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఇప్పుడు మౌంటైన్స్లో ఉండేటప్పుడు ఎక్కువ మంచు వస్తుంది కదా, మంచు వచ్చినప్పుడు సన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే సన్నీగా ఉంటాయో అప్పుడు అదేం చేస్తుంది, ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ హిల్స్ అండ్ మౌంటైన్స్లో ఉండే ప్లాంట్స్కి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. అవేంటి, ఫస్ట్ అది చాలా టాల్గా ఉంటుంది, కోనికల్ షేప్లో. కోన్ అంటే తెలుసు కదా, మీరు ఐస్ క్రీమ్స్ తింటారు కదా, ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది, కోన్ షేప్లో ఉంటుంది. అలాగే ఈ ట్రీస్ కూడా ఎలా ఉంటాయంట, కోన్ షేప్లో ఉంటాయి. ఇంకా అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, చాలా చల్లగాను మంచు పడుతూ ఉంటుంది ఎక్కువ. ఈ కోనికల్ షేప్లో ఉన్న ట్రీస్ మీద మంచు పడినప్పుడు అది ఈజీగా కిందకి జారిపోతుందంట. ఎందుకని, అది ఇలా ఉంటుంది కాబట్టి ఈజీగా జారుతుంది. అదే ఇలా ఉన్నాయి అనుకోండి, జారదు మంచు. అలా స్పెషల్ ఫీచర్స్తో ఉన్నాయి కాబట్టి, ఇది కోన్ షేప్లో ఉంది కాబట్టి ఈ ట్రీస్ని కోనిఫెరస్ ట్రీస్ అంటారు. ఇంకా ఈ లీవ్స్ ఎలా ఉంటాయంట, వ్యాక్సీ కోటింగ్లో ఉంటాయి. ఇవి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు, ఫిర్, పైన్, డిడార్ చెప్పుకోవచ్చు. ఇవి లీవ్స్ చాలా డార్క్ కలర్లో ఉంటాయి, సన్నీగా ఉన్న టైంలో అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఓకే, ఇవి ప్లాంట్స్ ఇన్ హిల్స్ అండ్ మౌంటైన్స్. ప్రాక్టీస్ जो నీట్ ఉంది చూడండి అమ్మా. వై డూ మౌంటైన్ ప్లాంట్స్ హ్యావ్ నీడిల్ షేప్డ్ లీవ్స్? ఎందుకని మౌంటైన్స్లో ఉండే ప్లాంట్స్కి నీడిల్ షేపు లీవ్స్ ఉంటాయి? ఎందుకని? అది ప్రివెంట్ లాస్ ఆఫ్ వాటర్. ఆ ట్రీస్ మౌంటైన్ ప్లాంట్స్కి నీడిల్ షేప్లో ఉన్న లీవ్స్ ఉండడం వల్ల అవి వాటర్ నుంచి ప్రివెంట్ చేస్తుంది, అంటే తగ్గకుండా. లీవ్స్ టు ప్రివెంట్ లాస్ ఆఫ్ వాటర్. ఓకే, ఎక్స్క్రిటా ఉంది చూడండి. పైన్ ట్రీస్ ఆర్ కొనిఫెర్ ట్రీస్ హూజ్ వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ డెకరేటివ్ ఫర్నిచర్. ఈ పైన్ ట్రీస్ యొక్క వుడ్ అంటే ఏంటో తెలుసు కదా మీకు, వుడ్ చెక్క. ఈ చెక్కను దేనికి యూజ్ చేస్తారంట, ఫర్నిచర్కి యూజ్ చేస్తారు. అది కూడా డెకరేటివ్ ఫర్నిచర్.
ఫర్నిచర్. ఈ ట్రీస్ డెకరేటివ్ ఫర్నిచర్స్కి యూస్ చేస్తారు ఎక్కువ. ఓకే, ఇది మీకు అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్లో, ప్లాంట్స్ ఇన్ హిల్స్ అండ్ మౌంటైన్స్లో వీటి స్పెషల్ ఫీచర్స్ వల్ల దాని అడాప్టేషన్ అనేది అక్కడ జరుగుతుంది. ఇవి ఏ ప్లాంట్స్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు? ఫిర్, పైన్, డిడార్. ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటాయి? హిల్స్ అండ్ మౌంటైన్స్లో ఉంటాయి. స్పెషల్ ఫీచర్స్ ఏంటి? ఇది చల్లగాను స్నోగా ఉన్న వాతావరణంలో కూడా వాటి అడాప్టేషన్ అనేది జరుగుతుంది. ఇవి ఎక్కువ చాలా టాల్గా ఉంటాయి, కొనికల్ షేప్లో ఉంటాయి. ఓకే, లీవ్స్ వ్యాక్సీ కోటింగ్గా ఉంటాయి. వ్యాక్స్ అంటే నీళ్లు పడినా మంచు పడినా సరే ఈజీగా కిందకి జారిపోతుంది. మీకు ఎగ్జాంపుల్గా తామర ఆకు మీద నీళ్ళు వేస్తే ఏమవుతుంది? జారిపోతుంది. అలాగే ఈ లీవ్స్ కూడా కొన్ని పైన్ ట్రీస్ మీద ఉన్న లీవ్స్ కూడా వ్యాక్సీ కోటింగ్గా ఉంటాయి. ఇంకా డార్క్ కలర్లో ఉంటాయి, డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి. లీవ్స్లోనే కదా అసలు మన ఫుడ్ ప్రిపేర్ అయ్యేది. అదేం చేస్తుంది? డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్ ఏం చేస్తాయి? అబ్జార్బింగ్ ద మ్యాక్సిమం హీట్ డ్యూరింగ్ ద సన్నీ డే టు ప్రిపేర్ ఫుడ్. ఎండ ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది? దాని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఎందుకని? అది ఎక్కువ హిల్స్ అండ్ మౌంటైన్స్లో, అంటే మౌంటైన్స్లో ఎక్కువ ఎండ రాదు, వచ్చినప్పుడు మాత్రమే అది ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ వీటిని కొనికల్ షేప్లో ఉన్న ఫిర్, డిడార్, పైన్ ట్రీస్, అలాగే కొనిఫెరా ట్రీస్ నుంచి వచ్చే ఫర్నిచర్ వుడ్తో డెకరేటివ్ ఫర్నిచర్ యూస్ చేస్తారు. ఓకే, నేను ఈ ప్రాక్టీస్ షోన్ 8 వాట్సాప్లో పెడతాను. నెక్స్ట్ క్లాస్లో మనం ప్లాంట్స్, గ్రాస్ ల్యాండ్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, బాయ్.